న్యూయార్క్తో పోటీ, హైదరాబాద్లో అభివృద్ధి పనులకు 1,50,000 కోట్లు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలంటున్న సీఎం రేవంత్ రెడ్డి. చెన్నై, బెంగళూరు వంటి పరిస్థితి హైదరాబాద్కు రావద్దు. ఆదిమానవుల్లా మారుదామా, ఆధునికంగా బతుకుదామా? నగర అభివృద్ధి, మూసి ప్రక్షాళన జరగాల్సి ఉంది. రోజుకు 18 గంటలు పనిచేసే బాధ్యత తీసుకుంటా. మేము చేస్తున్న ప్రతిపక్షాలు అడ్డుకుంటామంటే కుదరదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్కి ఏం తెచ్చారని నిలదీత. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 7,000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ముఖ్యమంత్రి. పెద్దపల్లికి సీఎం వరాలు. 100 పడకల జిల్లా ఆసుపత్రి అప్గ్రేడ్. దేశంలో ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్కతా నగరాలు కాలుష్యం, ట్రాఫిక్ జాములతో నివాసయోగ్యం కాకుండా పోతున్నవి. ఆ పరిస్థితి హైదరాబాద్కు రాకుండా ఉండాలంటే నగర అభివృద్ధితో పాటు మూసి ప్రక్షాళన జరగాల్సి ఉందని ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాలుష్యాన్ని తొలగించలేని పరిస్థితి అడవుల్లోకి వెళ్ళి మళ్ళీ ఆదిమానవుల్లా బతకాలా, ఆధునిక నగరంలో అధునాతనంగా జీవించాలా అన్నది ఆలోచించుకోవాలని కోరారు. 4.5 ఏళ్లలో 1,50,000 కోట్లు ఖర్చు చేస్తే ప్రపంచ పెట్టుబడులకు వేదికల్లో అద్భుత నగరం రూపొందుకుంటుందని, ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన టోక్యో, న్యూయార్క్, సింగపూర్ నగరాలతో పోటీ పడదామని ప్రకటించారు. కాంగ్రెస్ ఏడాది పరిపాలన పూర్తయిన సందర్భంగా విజయోత్సవాల్లో భాగంగా మంగళవారం మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ రైజింగ్ పేరిట హెచ్ఎండిఏ మైదానంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దాదాపు 7,000 కోట్ల విలువైన పనులకు సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్గా శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం మాట్లాడుతూ సీఎం ప్రసంగం మూసి పారిశ్రామిక వ్యర్థాలు, మనుషులు, పశువులు కళేబరాలు కొట్టుకుపోతున్నాయి. అలాంటి మూసిని ప్రక్షాళన చేసే అవసరం ఉందంటూ తన యొక్క ప్రసంగాన్ని కొనసాగించారు.